ఆనంద్ సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. ఎస్ సాగర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కీలకమైన సదస్సులకు ఆయన గైర్హాజరు అవ్వడాన్ని టీడీపీ ఏ రకంగా చూస్తుంది? మరోపక్క ఆయన అలిగారు, నాగబాబుకు మంత్రి పదవి రాలేదని అలిగారు అని రకరకాల చర్చ వస్తుంది. సో దీనికి సంబంధించి మీ క్లారిటీ ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి ఇతర మిత్రులకు హృదయపూర్వక నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరయ్యారని అలిగారని ఇదొక ఏదో నాన్నా పులి కథలాగా రొటీన్ స్టోరీ, రొటీన్ డైలాగ్ లాగా మొదలు పెట్టింది వైసీపీ ఈ గాసిప్స్. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అండి పవన్ కళ్యాణ్ గారు. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం. అలగడం ఇవన్నీ ఎవరు చేస్తారండి? మెచ్యూరిటీ లేని వ్యక్తులు, చిన్నపిల్లలు చేస్తారు. ఆయన అనగాల్సిన అవసరమే ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉందో కూటమి పట్ల, జనసేన పార్టీకి అంతే బాధ్యత ఉంది. ఒక బండికి 2 చక్రాలు ఇవి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే, కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే 2019 చుట్టూ తిరుగుతున్నాయి, పాత జ్ఞాపకాల చుట్టూ తిరుగుతున్నాయి, పాత పరిణామాల చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో, వైసీపీ పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీకి గాని, జనసేన పార్టీకి గాని, భారతీయ జనతా పార్టీకి గాని రాష్ట్ర రాజకీయాల్లో మేమేం తప్పు చేశాం, మేమేం కోల్పోయాం అనే అనుభవం, గుణపాఠం ఒకటి వచ్చింది. ఆ అనుభవం నుంచి చాలా పరిణితి వచ్చింది, పరిణామక్రమం వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అంత బేలగా, అంత చీప్ గా ఎందుకు ఆలోచిస్తుంది వైసీపీ అనేది మాకు అర్థం కావట్లేదు. ఊరికే తుమ్మితే ఊడిపోయి ముక్కండి ఇది కూటమి అనేది. నిన్నగాక మొన్న అసెంబ్లీలో లాస్ట్ డే రోజుని కొండ బద్దలు కొట్టినట్టు మరొక్క మారు ఉద్ఘాటించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమని? మోడీ గారు కేంద్రంలో ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఇక్కడ కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేయాలి, చేస్తారు అని డంక బజాయించి చెప్తే వీళ్ళేంటంటే పగటి కలలుగంటారు, పనికి మాలినటువంటి గాసిప్స్ తో కాలం గడుపుతారు. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రజల గురించి ఆలోచించి ప్రజల్లోకి వెళ్లి ప్రజల తరపున ప్రజల గొంతు వినిపించే బాధ్యతను విస్మరించి కూటమిలో ఎప్పుడు లుకలుకలు మొదలవుతాయా, చీలుకు మొదలవుతాయా, ఆ గాలిలో ఆ సందులో దూరిపోదాం, చొరబడిపోదాం, ఏదో చేసేద్దాం అని పాత జ్ఞాపకాలతోటి రిటైర్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు. చూసారా? పాత జ్ఞాపకాలు ఎవరు వేసుకుంటుంటారు. అలాగే వైసీపీ రిటైర్ అయిపోయింది. ప్రజలు దాన్ని తిప్పికొట్టి పాతాళాలను పడేశారు. అంటే ఓకే అండి, ఇప్పుడు సాగర్ గారు మీరు చెప్తుంది ఓకే. ఇప్పుడు మీరు అంటున్నట్లుగా వైసీపీ విమర్శలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ లో సంఖ్యాపరంగా చూడకపోయినా ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీ కాబట్టి విమర్శిస్తారు, విమర్శలు చేయాలి, అది వారి బాధ్యత కూడా. అయితే ఈ విమర్శల్ని పక్కన పెడితే, అంటే మీకు అంటే జనసేనకి టీడీపీకి బలమైన బంధం బానే ఉంటే మరి ఎందుకు కీలకమైన సమావేశాలకు పవన్ కళ్యాణ్ గైర్హాజరవుతున్నారు? ఇది కొన్ని అనుమానాలకు తావివ్వదా? మీకు మొన్న ఎన్నికల్లో మీరు గమనించారో లేదో మేడం, మొన్న ఎన్నికల్లో ఆయన ఒక్కరోజు ఫుల్ గా తిరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చింది. కొద్దిగా ఆయనకి హెల్త్ కొన్ని సందర్భాల్లో ఆయనకి సహకరించదు. దమ్ముని జలుబు చేయడం, ఉన్న వాతావరణ పరిస్థితులు ఆయనకి చిన్నప్పుడు ఆస్తమా కూడా ఉందని ఆయనే స్వయంగా మనం చెప్పారు. కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటికి నాయకులు చెప్పే విషయాలు కాదు అవి. ఏదో ఒక మీటింగ్, ఇప్పుడు ఎంత కీలక మీటింగ్ అయినా రాలేని పరిస్థితి ఉంటుంది. రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు రాలేకపోతే అదే మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం గా ఆయన ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గైర్హాజరయ్యారంటారా? ఏమిటండి ఇది? గైర్హాజరు ఏముంది? వాళ్ళు సీఎంతో డిప్యూటీ సీఎం మాట్లాడుకుంటారు. నేను కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల లేకపోతే వేరే దాని వల్ల నాకు కొంచెం వేరే పని. ఆయనకి సంసారం లేదా పవన్ కళ్యాణ్ గారికి? ఆయనకి పిల్లలు లేదా? ఆయనకి వేరే ఆయన శరీరం కాదా? ఆయన మానవుడు కాదా? ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ రావా? దాన్ని కూడా మనం రాజకీయంగా ముడిపెట్టేసి మాట్లాడితే ఇంకా ఎవరు చెప్తారండి ఇవన్నిటికీ? అలిగితే చీటికి మాటికి అలిగితే నాయకుడు అవుతారండి ఎవరైనా? ఆయన అలుగుతాడా? ఆయన నాయకుడి వేళ పరిణితి చెందిన నాయకుడు. జాతీయ స్థాయిలో ఆయన గురించి చర్చ జరుగుతుంది. ఆయన మాట్లాడే విషయాలు జాతీయ విషయం. మన తమిళనాడు గురించి మాట్లాడాం, అవసరమైతే తమిళనాడులో పార్టీని ఎక్స్టెండ్ చేస్తానని చెప్పాడు. అంత పవర్ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం ఆలోచించే ఒక యువ నాయకుడు ఆయన.
అంటే ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్లుగానే మీరు అన్నారు కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకొస్తున్నాను. అంటే ఆయన తమిళనాడు రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మీరు అన్నట్లుగానే జాతీయ స్థాయిలో ఆయనకి ఫేమ్ ఉంది కాబట్టి పార్టీని ఇంకా విస్తరించే యోచనలు ఉన్నారని మీరు చెప్తున్నారు. అయితే ఏంటి నిజంగానే అంటే టీడీపీలో ఒకవేళ ప్రభుత్వంలో అసంతృప్తి ఉంది కాబట్టి ఆయన తమిళనాడు రాజకీయాల వైపు చూస్తున్నారన్న వాదన కూడా మరో ఒక పక్క వస్తుంది. దీనికి ఏమంటారు? అది కాదండి, పార్టీని విస్తరించుకోవడం అంటే ఇక్కడ ఏదో మనకి ఇక్కడ మన ఆశలు ఆవిరైపోయిన అర్థం కాదు కదా. పార్టీ పెరుగుతుందంటే అర్థం ఏంటి? ఇక్కడ బలపడి అక్కడ పెరుగుతుంది. ఇప్పుడు చెట్టు ఇక్కడ పెరుగుతుందండి, కొమ్మలు చాలా దూరం వ్యాపిస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిణితి చెంది జనసేన పార్టీ పరిణామ క్రమంలో ఒక వృక్షంలాగా మారింది. అది పక్క రాష్ట్రాలకు విస్తరిస్తుంది. తన పరిధిని పెంచుకుని జాతీయ స్థాయిలో ఒక పెద్ద పార్టీగా అవతరించిపోతుంది జనసేన పార్టీ. అందుకే కదా కూటమైన 15 ఏళ్ళు ఉంటుంది. మోడీ గారు లాగా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు కదా. అలాగే మా లోకేష్ గారు కూడా ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ నా అన్న, నా సొంత పెద్దన్న అని చెప్తున్నారు. అంటే వీళ్ళ మధ్య ఎంతో సుహృద్భావ వాతావరణం ఉంది. వీళ్ళు పువ్వు పుప్పొడిలాగా కలిసిపోయారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాలు నీళ్లులాగా కలిసిపోయారు. ఇప్పుడు మన ఏ విధంగా మనకు 2 కళ్ళు ఉన్నాయో ఆ 2 కళ్ళు లాగా వీళ్ళు కూటమికి 2 కళ్ళు. అంతేగాని వీళ్ళు ఈ కళ్ళు ఎందుకు కలుగుతాయండి? ఎవరు ఊహిస్తారని ఇటువంటి అన్ని? ఎవరైతే రాజకీయంగా దెబ్బతిని ఉన్నారో ఇంకా వాళ్ళకి దిప్పుడు కళ్ళు ఆశలు అంటారు. అట్లా భవిష్యత్తులో వాళ్ళకి ఆస్కారం లేదు, ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే ఆస్కారం. ఇదిగో రేపు మళ్ళీ అద్భుతంగా అమ్మకి వందనం అనే పథకం, ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి కూడా 15,000 చొప్పున అకౌంట్ లో మే నెలలో పడబోతుంది. అదే విధంగా ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేశారు. 7,888 కోట్లు ఒకసారి, 600 కోట్లు ఒకసారి, 450 కోట్లు ఒకసారి, 4,000 పైచిలకు కోట్లు జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టి వెళ్ళిపోయాడు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ఒక ఆడపడుచుకి 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా నెలకు 1,500 చొప్పున, అది కూడా రేపు మేలో స్టార్ట్ కాబోతుంది. ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి చేస్తూ మోడీ గారి దయ వల్ల ఒకేసారి 2 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. అనకాపల్లి దగ్గర విశాఖ తీరంలో. అదేవిధంగా ఈవేళ మొత్తం చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్లి, లోకేష్ గారు విదేశాలకు వెళ్లి, ఈ పవన్ కళ్యాణ్ గారు కృషితో అందరూ కలిసి దాదాపు 7 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు మొదలవుతున్నాయి. రేపు ప్రధాన సాగర్ గారు, సో ఇక్కడ మీటింగ్ విషయానికి వస్తే కూడా కలెక్టర్ల మీటింగ్ లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు పక్కన కుర్చీ కాసేపు ఖాళీగా ఉంది. తర్వాత తీసేసారు కానీ ముందైతే కుర్చీ అయితే ఖాళీగా ఉంది. అయితే ఇది అన్ని అంశాలని కూడా బేరీ చేసుకొని సమన్వయ లోపం ఎక్కడో జరిగింది. ఈ సమన్వయ లోపం వల్లనే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది, విమర్శలకు పాలవుతున్నారు అన్న అంశాలు కూడా వస్తున్నాయి. దీనికి ఏమనుకోవచ్చు? అది ప్రోటోకాల్ మేడం. అది అధికారులు చేసే పని, కుర్చీలు వేసే పని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారా లేదా జనసేన పార్టీ నాయకులు చేస్తారా? అది స్టాట్యుటరీ మీటింగ్ కదా, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కదా. అది చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో అక్కడ గవర్నమెంట్ అధికారులు ఏర్పాట్లు చేస్తారు. తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆ కుర్చీ ఆయన ఉన్నా లేకపోయినా అక్కడ పెడతారు. అది దాన్ని కూడా మనం భూతత్వంలో చూస్తే ఏమిటండి ఇది? ఈ చర్చ అనేది ఇటువంటి చర్చ అనేది ఇప్పుడు అంత అవసరం కాదండి. ఇది కరెక్ట్ కాదు. ఏదో వైసీపీ దీన్ని రాజకీయం చేస్తుంది. దీన్ని ఎందుకు చచ్చిపోయిన పాము ఏం రాజకీయం చేస్తుందండి? చచ్చిన పాము అది. దానికి ఎక్కడ అవకాశం లేదు, రోడ్డు ఎక్కి మాట్లాడే అది లేదు. వాళ్ళ నాయకుడు ఎక్కడ పోతున్నాడు చెప్పండి? ఎక్కడ ఉంటున్నాడు? యలహంకలో, బెంగళూరులో ఉంటున్నాడు. చుట్టం చూపు వస్తాడు, జైలుకి పోతాడు, ఎవరిలో ప్రారంభిస్తాడు, 4 అవాకులు చవాకులు మాట్లాడతాడు, వాగుతాడు, పోతాడు. ఎవరు ప్రజలు అతని గురించి మాట్లాడుకోవట్లేదు కదా. అతను అది ముగిసిపోయిన అధ్యాయం కదా, మర్చిపోయిన నేత కదా అతను. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు వ్యతిరేకత కాదండి, అసహ్యం కాదు, వ్యతిరేకత కాదు, భయం. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇల్లు కూడా లాగేసుకుంటాడు, మనకి ఇల్లు కూడా ఉంచాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ లాగేసుకుంటాడు. ఎవరికి ఇక్కడ సెంటు భూమి మిగలదో, ఇతను ఒక భూ బకాసురుడు అని భయపడి భయంతో నిద్రాహారాలు మాని ఎన్నికలు ఎప్పుడు వస్తాయని 5 సంవత్సరాలు ఎదురు చూసి కసిగా ఓటేశారు. 164 సీట్లు గెలిపించారు కూటమికి. ఆ ఈవీఎంలు చూసారా మీరు? బటన్, ఆ గ్లాసు గుర్తు బటను, సైకిల్ గుర్తు బటను, పువ్వు గుర్తు బటను అరిగిపోయాయి, కిందకి వెళ్ళిపోయి స్టక్ అయిపోయాయి. అది ప్రజాస్వామ్యం దెబ్బ. ఇటువంటి ఇంకా ఈ రాష్ట్రానికి అక్కర్లేని సరుకు ఏదైనా ఉందంటే
అది వైసీపీ. అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్లు ప్రజలు చాలా బలంగానే కోరుకున్నారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ చూస్తుంటే కూడా అందరికి అర్థమవుతుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్నారు? ఎందుకంటే ఆయన సినిమాల్లో నటించాలి, అట్ ద సేమ్ టైం అన్నిటికీ కూడా రియాక్ట్ కావాలి కాబట్టి పార్ట్ టైం గా ఉంటున్నట్లు చెప్పాలి. అయితే ఈ పార్ట్ టైం పొలిటీషియన్ ఉండడం వల్ల అటు టీడీపీకి ఇది మైనస్ గా అవుతుంది అనుకుంటున్నారా? ఏంటండి ఏమిటండి మీరు అడిగింది ఏంటి? అంటే ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనకపోతే అది కూటమి ప్రభుత్వం పైన దెబ్బ పడే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు అడిగితే ఇది ఖచ్చితంగా, ఎందుకంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు మేము అడుగుతున్నాం. ఎందుకు అంటే యువత ఈ రకంగా ఆలోచిస్తున్నారు, రకరకాలుగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక చిన్న లోపం ఎక్కడైనా జరిగినా ప్రజల 10 రకాలుగా ఆలోచిస్తారు. సో దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎవరు క్లారిటీ ఇచ్చావు? ఎంతసేపు మాట్లాడింది క్లారిటీ. మళ్ళీ రిపీటెడ్ గా మీరు అదే క్వశ్చన్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలు, ఇప్పుడు ఆయన కొన్ని విషయాలు యాక్టివ్ ఉంటేనే ఎంత స్పీడ్ గా పరిగెత్తుతుందో చూస్తున్నాం అభివృద్ధి. ఇప్పుడు ఇలాంటి మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే అది టీడీపీకి దెబ్బ పడుతుందా? టీడీపీకి దెబ్బ పడదు, కూటమికి దెబ్బ పడదు, ప్రభుత్వానికి దెబ్బ పడదు. ప్రతి వ్యక్తికి, ప్రతి నేతకి వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండి కొన్ని కార్యక్రమాలకు రాకపోవచ్చు. కేంద్రంలో కూడా మోడీ గారు రాని కార్యక్రమాలకు అమిత్ షా గారు వెళ్తారు, మోడీ గారు వచ్చిన కార్యక్రమం అమిత్ షా గారు వెళ్తారు. అంతరాని వాళ్ళిద్దరు స్నేహం మధ్య లేదా వాళ్ళిద్దరు నాయకత్వం మధ్య పొరపచ్చాలు వచ్చినట్ట అక్కడ మాట్లాడరేమండి మాట. చాలా మోడీ గారు వచ్చి పెట్టిన చాలా మీటింగ్లకి హోంమంత్రి గారు రాలేదు, అటెండ్ కాలేదు. అక్కడ మాట్లాడరేటండి? ఎందుకు మాట్లాడు? అసలు ఇక్కడే ఎందుకు మాట్లాడతారు అంటే ఏదో రకంగా ఈ కాపురంలో నిప్పులు పోతుంది వైసీపీ, ఏదో రకంగా దుమ్మెత్తిపోయాలి, ఆ కాపురంలో నిప్పులు పోయాలి. ఇదే పని, రెండో పని లేదు. ప్రజల్ని ఎన్నిసార్లు బుడ్డి కొట్టిస్తారండి? పవన్ కళ్యాణ్ అలిగాడు. ఏం చిన్నపిల్లడు ఆయన? అలుగుతాడా? మారం చేస్తాడా? గారం చేస్తాడా? అవసరం ఏంటండి ఆయనకి? ఆయన ఒక పార్టీ అధినేత, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన అలా ఎందుకు అలుగుతాడు? స్ట్రైట్ అవే మాట్లాడుతున్నాడు కదా, ప్రతిదీ స్ట్రైట్ అవే మాట్లాడుతున్నాడు. ఆయన గురించి అలాగా ఇంత రాంగ్ గా ఎందుకు ఆలోచిస్తుంది వైసీపీ పార్టీ? ఆయన మీద ఎందుకు బురద జరుగుతుంది? ఆయనకు అవసరమే ఉంది, అలగాల్సిన అవసరమే ఉంది. ఆయన అడిగితే, ఆయన చెప్పితే, అడిగితే కాదండి, ఆయన ఆజ్ఞాపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞాపించినట్టే. దిస్ ఇస్ ఫైనల్ వర్డ్.